మీనాని చూస్తూ ఉంటే చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది. రోహిణిని, అలాగే మనోజ్‌ని పెళ్లి తర్వాత వాళ్ళకు జరిపించిన తంతును చూసి మీనా అలా బాలుకి, తనకి జరుగుంటే ఎంత బావుండేదో అన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఒక రకంగా వాళ్ళిద్దరే చేస్తున్నారు అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. బిందెలో ఉంగరం వేయడము, ఆ ఉంగరాన్ని ఇద్దరు తీస్తున్నట్టు మీనా కలలు కంటూ సాంబార్‌లో చెయ్యి పెట్టి వెతుకుతూ ఆఖరికి ఒక చింతపండు ముక్కను తీసి అదే ఉంగరం అన్నట్టు చూసుకుంటూ ఉంటుంది. బాలు అది చూసి అబ్బా! ఏమైంది ఈ పిల్లకి ఇలా చేస్తుంది అన్నట్టు మొహం పెట్టి మీనాని చూస్తూ ఉంటాడు. ఆఖరికి మీనా మైమర్చిపోయి ఉంటుంది. మొత్తం వాళ్ళెలా చేసుంటారో అలాగే కొసరి కొసరి పాలకోవ బాలుకి తినిపిస్తున్నట్టు ఆ చింతపండు తీసుకుపోయి బాలుకి పెడుతూ ఉంటే బాలు తల మీద ఒకటిచ్చి ఏం చేస్తున్నావో, ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అంటే, ఏం చేశాను నేనిప్పుడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఏ లోకంలో ఉన్నావో ఏమో, ఆ చింతపండు ముక్కేంటి, ఆ సాంబార్లో చేయి పెట్టి కలబెట్టడం ఏంటి అనైతే అంటూ ఉంటే మీనా అయ్యో సారీ అండి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బాలు మా అమ్మ ఏమన్నా కరిచిందా ఏంటి ఈ పూలగంపకి ఇలా తయారైంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ మీనా బాధ మీనాది. పెళ్ళైన తర్వాత ఎవరికైనా ఉంటుంది కదా, అచ్చటా ముచ్చటా జరగాలని. అటువంటి తంతులు ఏమీ జరగకుండా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా.